హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చే అవకాశాన్ని, ధన్యతను ప్రభు అయిన యేసయ్య నాకు అనుగ్రహించాడు. మరి ఈ దినము ఆరాధన దినము, ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయనకు కృతజ్ఞత చెప్పుకునే దినము. మందిరానికి నేను వెళ్ళి రావడం జరిగింది. కాబట్టి నేను పూర్ణ సంతోషంతో మీతో మాట్లాడుచున్నాను. ముందుగా షలోం అండి. భారతీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి షలోం. ప్రభు ఇదన మనందరికీ సమాధానం కలగజేయగాక. సజీవ లెక్కలో ఉన్నందుకు ప్రభునామాన్ని నేను గణపరుస్తున్నాను. మరి మీరును గణపరిచే వారలై ఉన్నారు. మనం సజీవ లెక్కలో ఉన్నందుకు ప్రభుని మనము ఎంతో గణపరచవలసి ఉన్నది అని విశ్వసించిన వారు ఆమెనని చెప్పండి. వాగ్దానం చదివి వినిపిస్తాను నేనైతే. ఇది ప్రభువు నాకు అనుగ్రహించే వాగ్దానం. నీవు వాటిని గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. మళ్ళీ చదువుతున్నానండి. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. ఇది ప్రభు అయిన యేసయ్య మరి నా కోసం అనుగ్రహించిన వాగ్దానము. మరి నేను స్వీకరిస్తున్నాను, మీరును స్వీకరించు దలిచి ఉన్నట్లయితే ప్రభు వాగ్దానాన్ని చదవండి. ఈ దినము బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలందరికీ మన ఛానల్ తరఫు నుంచి బ్లెస్సింగ్స్ అందచేద్దాము అండి. ఈరోజు జన్మించిన వారు నూతనమైన యానివర్సరీస్ కార్యములు జరుపుకునే అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. ప్రభు దీవెనలు ఎల్లప్పుడూ మీకు ఉండును గాక. ఈరోజు మరి నూతనంగా జన్మించిన బిడ్డలకు కూడా ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభు అయిన యేసయ్య దయచేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలా కోరుకునే వాళ్ళు, సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ నిండు మనసుతో ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను అందచేయండి, బ్లెస్సింగ్స్ని అందచేయండి ప్రభు పేరిట. మరియు ఈరోజు ప్రేయర్ టాపిక్ ఏమి అంటే, మనము తంబురతోను, సితారతోను, నాట్యంతోను, తంతి వాయిద్యములతోనూ ఆయనను ఘనపరచెదము, ఆయనను మహిమపరచెదము అని మన బైబిల్లో కొన్నిసార్లు లిఖింపబడి ఉంది కదా. మరి ఇప్పుడు ప్రజెంట్ సౌండ్ బాక్స్లు వాడుతున్నారు అనేసి మందిరంలో పాటలు పాడే క్వేర్ టీం వాళ్ళని అనడం జరుగుతుంది కదా. అది మరి మన బైబిల్లో రాయబడి లిఖించబడి ఉంది. ప్రభుని మహిమపరచడం కోసం ఇవన్నీ, ఈ తంతి వాయిద్యాలు అంటే సౌండ్స్, రకరకాలైన సౌండ్స్, వాటిని తప్పుగా అనుకోకూడదు. ఇతరులు